ఈరోజు మన చిన్నాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి జిల్లాలో నుండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం స్కూల్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో సంస్కృతి రావాలి, వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు నేర్చుకొని మన చిన్నాపూర్ గ్రామం నుండి మంచి ఒక ఆఫీసర్ ఉన్నాడు అనే ఒక పేరు రావాలి. మనం చేసిన మనం ఇక్కడ చేసిన దానికి చిన్నాపూర్లో సంస్కృతి ప్రతిష్ట చేస్తున్నాం. పిల్లలు రాగానే ఏం చేయాలి? రోజు మనం ఇంత ఈ చిన్నాపూర్ గ్రామంలో ఇప్పటికీ నేను 4-5 ప్రతిష్టలు చేయించిన ఈ 7 సంవత్సరాలలో. ప్రతిదీ మన గ్రామంలో కావాలనుకుంటారు అందరూ వాడలేదు. ఎందుకంటే ఏ ఊర్లో ఎన్ని దేవాలయాలు ఇన్ని ప్రతిష్టలు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు మీ బ్రహ్మల బంధువులు వచ్చినప్పుడు నేను వస్తున్నా ఈ ఊరికి. సంవత్సరానికి వచ్చి గ్రామం మీద ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అన్ని ఊళ్ళలో మనం అన్ని చేస్తున్నాము అని చేస్తలేదు. మొన్న 6 నెలలు కాలేదు గోశాలలో కృష్ణుడు అంటే మనం సమృద్ధిగా మనం ఏదైతే సంపాదన చేస్తామో దాంట్లో కనీసం ఒక 10% దేవుళ్ళకి పెట్టాలి. ఆ యొక్క దేవుళ్ళు ఆ యొక్క జ్ఞానం. మరి ఈ చిన్నాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్తులో రాగానే సార్ని అడిగిన, సార్ స్ట్రెంత్ ఎంత అన్న? 65 మంది సార్ ఉన్నారు. అంటే ఒకప్పుడు 100 ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కళాశాలలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఊళ్ళకి బస్సులు వస్తున్నాయి, తీసుకుపోతుంది. మరి మనం చదువుకు అంటే చెప్తున్నాను, మనం పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే గవర్నమెంట్ టీచర్లు చెప్పే విద్యాబుద్ధులకు ప్రైవేట్ టీచర్లు చెప్పే విద్యాబుద్ధులకు చాలా తేడా ఉంటుంది. మీరు ఇప్పటికి గమనించండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఎస్ఐ ఒక సిఐ ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్లు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళే. ముఖ్యమంత్రులు మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా, రాజకీయ నాయకులు కూడా. ఎందుకంటే అప్పటి విద్యాబుద్ధులు అవి వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఈరోజు మీరు కూడా చిన్నాపూర్ గ్రామమే కాదు, ఏ గ్రామంలో ఏం చెప్తాం మేము, ప్రైవేట్ స్కూళ్ళకి వద్దు, గవర్నమెంట్ స్కూల్లో మీరు పిల్లలు చదివేయండి. స్కూల్లో టీచర్లు చెప్పకుండా నిలదీయండి ఊరోళ్ళందరూ కలిసి. ఎందుకు చెప్తలేరు? చదువు చెప్పించుకోండి. ఆ చదువుకు ఈ చదువుకు చాలా తేడా ఉంటుంది. మన గ్రామంలో ఇవాళ అమ్మవారి ప్రతిష్ట చేస్తున్నాం. ఏ ప్రతిష్ట చేసినా కానీ ముందు గణపతి పూజ చేస్తాం, నవగ్రహ పూజ చేస్తాం. దానికి సంబంధించిన యొక్క మంటపాల పూజ చేసిన తర్వాత వినండి ఒక్కటే నిమిషం, జలాదివాసం చేస్తాం. జలాదివాసం అంటే ఇప్పటి వరకు అది రాయి, ఒక రాయిని తీసుకొచ్చి ఒక విగ్రహంలాగా తయారు చేసి పెట్టిండు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ రాయిని ముందు ఏం చేయాలి మనము? దానికి అమ్మవారి యొక్క శక్తి తెప్పించి నీళ్ళలో పడుకోబెడతాం. అంటే ఈ కార్యక్రమం 3 రోజులు చేయాలట. ఒక రోజు రాత్రి మొత్తం నీళ్ళలో పడుకోబెట్టాలి, 2వ రోజు రాత్రి మొత్తం ధాన్యంలో పడుకోబెట్టాలి, 3వ రోజు అమ్మవారు ప్రతిష్టాపన చేయాలి. మరి అమ్మవారు పడుకోబెడుతున్నాం, నిద్రపోతుందా? అమ్మవారు నిద్రపోతే ప్రపంచం ఉంటుందా? కానీ శాస్త్రంలో ఏం చెప్తున్నారు? ఆమె ఈరోజు నీళ్ళల్లో పడుకొని, తర్వాత ధాన్యంలో పడుకొని, పూలల్లో పడుకొని, పళ్ళల్లో పడుకున్న తర్వాత ఆమెను ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆమె కళ్ళకు గంటలు ఇప్పినామంటే మనము మన తరాలు బ్రతుకున్న రోజు అన్ని రోజులు ఆమె మనల్ని చూస్తూనే ఉండాలి. ఇక ఆమె నిద్రపోతుందా? పోకూడదు. ఆమె నిద్రపోతే మనం బ్రతకలేదు. కాబట్టి దానికంటే ముందు మనం ఏం చేయాలి? జలాదివాసం చేయాలి, తర్వాత హోమము, మళ్ళీ తర్వాత అమ్మవారిని బియ్యంలో పడుకోబెట్టాలి, పూలలో పడుకోబెట్టాలి, పళ్ళల్లో పడుకోబెట్టాలి. ఇవన్నీ చేసి అప్పుడు అమ్మవారి యొక్క ప్రతిష్టాపన చేసుకోవాలి. ఇంత చేస్తున్నాం కాబట్టి ఇదంతా చేసినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకరు దీపారాధన చేయాలి అమ్మవారి దగ్గర తప్పకుండా. సరస్వతి పెట్టుకున్నాం కాబట్టి ఆమె విద్యాబుద్ధులు నేర్పించేది ఆమె. మనకు జ్ఞానం లేదని వస్తుంది. మనకు జ్ఞానం లేకుంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ జ్ఞానం అనేది లేకుంటే ఏదైనా ఆలోచన వస్తుందా మనకు? జ్ఞానం ఉంటేనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోనే మనము ఏదైనా కార్యక్రమం చేయగలుగుతాం. లేవాలి, మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, అన్నం తినాలి, టిఫిన్ చేయాలి, మళ్ళీ బయట కార్యక్రమాలకు వెళ్ళాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ లేవాలి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మనకు? ఎవరు చెప్తున్నారు? ఎవరైతే వెనుక మనకు చెవులో చెప్తలేరు కదా, నువ్వు ఇది చేయని. దీని అంతటి కారణం ఎవరు? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది ఎవరు? సరస్వతీదేవి. ఆమె ఎక్కడ ఉంటుంది? నాలుక మీద ఉంటుందట. ప్రపంచంలో ఈరోజు మనకు డబ్బు లేకున్నా ఏం కాదు, కానీ చదువు అనేది వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా పోయి మనం బ్రతకొచ్చు, ఎంత పెద్ద స్థాయి కన్నా వెతకొచ్చు. కాబట్టి ఈరోజు మళ్ళీ చిన్నాపూర్లో ప్రతిష్టాపనకు వచ్చినాం మేము.
ఈరోజు అమ్మవారి ప్రతిష్టాపన చేస్తున్నాము. ఈ చిన్నాపూర్లో ఇంత చేసినందుకు చిన్నాపూర్లో చాలామంది ధనవంతులు ఉన్నారు, భూమి జాగాలు ఉన్నాయి, దుబాయ్ పోయారు, బయట దేశాలకు పోయారు, అన్నీ బాగున్నాయి. కానీ చిన్నాపూర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు అనే స్థాయి రావాలి. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని అమ్మవారికి జ్ఞానాన్ని సంపాదించుకొని అదే స్థాయిలో మనం అందరూ ఉండాలని చెప్పేసి అమ్మవారిని ఒక్కసారి మనము కోరుకుందాం. జగదంబ విశ్వపాలిక. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం ఉపాస్మహే జగదంబ విశ్వపాలిక నమో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేమదే సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. అది పక్క పెట్టు, కలశం నీళ్ళు తీసుకోండి, అమ్మవారి మీద పోయండి. ఆపోష్టామయో భూస్థానం ఊర్ధ్వే దదాతన బహిరణాయ చక్షుషే యోగ శివతమూర్ధ వడవేరు యోగ శివతమూర్ధ తస్య వాజేత ఏనః ఉషధేరివ మాత్ర మొత్తం పోయండి మంచిగా, ఒక దగ్గర కాకుండా ఉషధేరివ మాత్ర తస్మాత్ రంగమావహ యక్షయాయ జన్మదః ఆపోజనేదాచనః. ఇది చూసేయండి. శుద్ధోదకేన స్నాపయామి. ఆవు పాలు ఉంటాయి. సమేతుదే విశ్వద సోమవృష్టియం భవా వాజ సంగదే ఇది క్షీరేణ స్నాపయామి. పెరుగు 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 తీసుకోండి. ఓం తదిక్రమేణ స్నాపయామి. ఓం హిరణ్యవర్ణావరణీం సువర్ణరహితశ్రయాం. పూసే మొత్తం పూసే. సువర్ణరహితశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో తేన పోయండి.
శ్రీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రామికిరణీం శ్రీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ జాతవేద లక్ష్మీం మనపదామనీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశ్వాన్ విందేయం పురుషానహం. ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు మామ లైన్ మ్యాన్ ఫోన్ చేయరా.
ధర్మాసీతం జ్ఞానం విశ్వాహ नमो रामते नमो गणपते नमो प्रभु नमस्ते अस्तु नमो राय एवंदाय विघ्ननाशिने शिवसुताय श्री भद्रमूर्ते नमो नमः स्वाहा ओम गणानान्त्वां मारुति महामामहे कविर्यते नमः स्वाहा आद्य नवग्रह देवताय नमः ओम आ दुष्टे निरसा वर्तमान निरसं वर्तेंच हिरण्येन सवितारेण देवयात्मानं लक्ष्मण स्वाहा निन्दोदं मणिमहे ओसारं सुरेशं असंसकृतं स्वाहा तथाविष्टं विष्णुमायत विषे ओचेम चन्द्रमुदे स्वाहा ओम अध्यक्षस्य सूर्यग्रह स्वाहा विष्णु सोमस्य भवाय संगते स्वाहा अप्सुमे सोमभूमि अंतर विश्वानिवेशा अग्निच विष्णु मानसं शिवे स्वाहा ओम शिवनाभूति भवान अक्षरानिवेशने यच्चान शिवसं परिवार परवाद विष्णुवेद स्वाहा इदं विष्णु रचक्रमे तेराम उत्सवानुसुर स्वाहा सहस्रशीर्षा पुरुषा सहस्राक्ष सहस्रपाद समूह विष्णुरोच्चोत्तिशांग स्वाहा अध्यक्षस्य बुधना देव अस्मान् स्वाहा अध्यक्षस्य बुधना स्वाहा ओम श्री लंकन्ने देवन्ते विष्णुरूपे नित्योनिवासी विश्वास प्रदेवे विगुंडुक्षे देवे प्रदेवे स्वाहा अध्यक्षस्य शनि राग बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आद्य नवग्रह देवताभ्यो नमः नारायण నేను అక్కడ ముసలు పెడతాను ओम सर्वमंगल स्वाहा ओम सत्यनारायण दातु मुखाय दातु विष्णुदेव देवी सस्र नावदासं देव स्वाहा यस्मिदेव भूत्वा दुर्याना जन्मः शिव मंगल श्रीनाम स्वाहा नगर समक्षेव सिद्धिदेव सुधा जयश्री स्वयंपुत्र श्री देव देवता स्वाहा नामने पद्मोरु पद्माक्षी पद्मसंभवे संगतेन्द्रिय मंगल विशेष स्वाहा शरणमुंबई इत्यं सावमस्ता मम वसतिदेव मंगले स्वाहा अश्विन शिव संग्रामनाम श्रीरंगरामेश्वरं दासी भगवान देवस्तिनाद प्रभुवने शिवं प्रमोद बंधु रावरे ताम लक्ष्मी शरण हम प्रभु आदित्यवने तपसोदि यागो किंद तपत जारता आदित्यवने तपसोदि यागो गोसल बगदे कलश विष्णु रायाचा वाह्या लक्ष्मी उभय तुमान देवाची अगर मदन हिंदू भाषा मला देशामाशीर्वाद स्वामी हम अबोध मुखपुरुषा सर्वात्मने जोहार चंद्रद्वारां दुरादर्शां नित्यमुष्टां देशने ईश्वरेगं सर्वभूतानां कामयो बहो येष्यं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु पुनसत्काम महागोदे माधे सत्यं धीमहि पशुनां लोकमन्यस्य मैत्री श्री कानिषा कर्तव्येन यहूदा मैथुनोपकर्तना श्रियं आसेनेकले मामं भगवाने आपस्नाम सिद्धानि पूलु पूलकन्ने पूलु पंडु आपस्नाम विश्लेषण हेंद्रे रामकरण हेंद्रे सुवर्ण हेममालिनी सूर्यामिरमय लक्ष्मीजात वेद ममाव आदिदेव आदि सत्य नजीवनि पशुनां लोकमन्यस्य सुवर्णामि ममालिनी सूर्यामिरमय लक्ष्मीजात वेद ममाव अब्राह्मण्यमे श्री मंगला पद्ममालिनी चंद्रामिरमय लक्ष्मीजात वेद ममाव प्रजामान पशुमान भवति चंद्रमावापां पुष्पावान प्रजामान पशुमान भवति य एवं वेद योपामायतनं वेद चाल आयतनवान भवति पुष्पावान प्रजावान पशुमान भवति य एवं वेद रावणे
లోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నిర్వాపాం ఆయతనం. మాట్లాడదమ్మా, చప్పుడు కొట్టండి. ఆయతనవాన్ భవతి ఏవం వేద లోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నిర్వాపాం ఆయతనం. ఆయతనవాన్ భవతి అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి పద్మవాపాం ఆయతనం. ఆయతనవాన్ భవతి పద్మస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి పద్మస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి పద్మస్యాయతనం. ఆయతనవాన్ భవతి ఏవం వేద లోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పండ్లు తర్వాత పండ్లు, తర్వాత డబ్బులు. పడుకోబెట్టిన తర్వాత మనం పడుకుంటాం. పడుకున్నాక ఏం చేయాలి? చిద్దరు కప్పుకోవాలి. కాబట్టి కప్పినాం, అవునా? అమ్మవారు లేచిన తర్వాత నడవాలంటే మన కాళ్ళకి ఏముంటాయి? పాదరక్ష. కాబట్టి మన ఎండ కొడుతుంది కాబట్టి గొడుగు పెట్టుకున్నాం. తాగడానికి నీళ్లు కావాలి కాబట్టి నీళ్లు పెడతాం. అంటే మనం ఏ విధంగా స్థాపన చేస్తాం. ఈ అదృష్టం అందరికీ ఉంటుందా? చిన్నప్పుడు 2000 మంది జనం ఉన్నారా? అందరూ 1500 మంది ఉన్నారు. అందరూ వచ్చిందా ఇక్కడికి? 150-200 మంది వచ్చింది. అంటే అమ్మవారు అందరినీ పిలిచి, అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ మ్యాగ్నల్ మనం ఏం చేయమన్న. ఇంతమంది ఉన్నా కానీ అందులో కొంతమంది ఇక్కడ చూడడానికి వచ్చినాం, చేయడానికి వచ్చినాం. ఈ సేవ చేయడం అనేది చాలా గొప్పది. పంతులు గారు పండ్లు పెట్టమంటుండ్రు, పంతులు గారు డబ్బులు పెట్టమంటుండ్రు, పంతులు గారు టవల్గా, ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాం? మేము చేయవచ్చు. మేము మంత్రం ద్వారా మీతో చేపిస్తే మీకు ఫలితం దొరుకుతుంది. అమ్మ మీతో చేయించుకుంటాం. ఈ అవకాశం ఊరికేనే వస్తుందా? రాదు. ఈ అవకాశం మనకు అమ్మవారు ఇచ్చింది కాబట్టి మరి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అమ్మదే ఉంటే అన్నీ సరస్వతి మాతాకి. ఇప్పుడు పూర్ణావతి అవుతుంది. పూర్ణావతి కాగానే మళ్ళీ అమ్మవారిని లేపి కూర్చోబెట్టి అప్పుడు లోపల ఇంద్ర ప్రతిష్ట, అమ్మవారు ప్రతిష్ట చేసి ఆమెకు అభిషేకం చేసి అలంకారం చేసి అక్కడ వేసుకో. ఇది కార్యక్రమం. అక్కడ హోమం మీద కూర్చున్న వాళ్ళు వెళ్ళాలి అక్కడ. श्रद्धां वेदां यशः प्रज्ञां तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति ఒకసారి మీరు అంటే మనము అగ్నిదేవుని అడుగుతున్నట్టు నమోస్తుతే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు సమాకారే
పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणिताय च जगन्नाथाय कृष्णाय गोविंदाय नमो नमो तेजस्नावधीतमस्तमाविद्विषावहि ओम शांति 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 सर्वे जना सुखिनो भवन्तु గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2013-14 విద్యార్థులు అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి మన యొక్క పాఠశాల అభివృద్ధికి గ్రామాభివృద్ధికి సహకరించి మనకు ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహాన్ని ఈరోజు మనం బ్రహ్మాండంగా ప్రతిష్టాపన చేసుకున్నాము. అయితే ఒక చిన్న మాట ఏంటంటే మాట్లాడతామా దేవాలయంలో యంత్రం పెట్టిన దేవాలయంలో తప్పకుండా దీపారాధన ఉండాలి. మరి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, బ్రాహ్మణులు వచ్చి పెట్టాలని ఇబ్బంది అవుతుంది. ఎవరో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లేచి స్నానం చేయగానే ఒక్కసారి వచ్చి రోజు ఉదయం దీపారాధన చేసిన నగరతులకి చూపిస్తే మనం చేసుకున్న దానికి ఫలితం. ఎందుకంటే బ్రాహ్మణే రావాలి చేయాలంటే ఆయన మనం జీతం ఇవ్వలేము, దుర్భరమేదాలు ఇవ్వలేము, ఆయన రావాలంటే ఇబ్బంది. కాబట్టి శక్తి అనుసారం మనకి ఎంత శక్తి ఉంటే యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ఇవాళ ఒక రాయిని పెట్టి దేవుడు అన్నాం, దేవుడు అయిపోయింది. కాదంటే కాదు. మనం ఇవాళ విగ్రహం పెట్టుకున్నాం కాబట్టి ఎవరైనా, ఏ పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ స్నానం చేయగానే లుంగి కట్టుకొని వచ్చేటట్టుగా అమ్మవారికి దీపారాధన క్లీన్ చేసి దీపారాధన చేసి అగరత్తులు వెలిగిస్తే చాలా సంతోషం. చేసినందుకు మాకు, చేయించుకున్నందుకు మీకు అన్ని విధాల ఫలితం కలుగుతుంది. రెండవది పాత విగ్రహం ఉంది అక్కడ. ఆ విగ్రహాన్ని ఈరోజు శుక్రవారం, రేపు శనివారం అష్టమి, ఆదివారం నవమి పనికిరాదు. సోమవారం నాడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి వీలైతే బాసరలో లేకుంటే మీ చెరువులో నిమజ్జనం చేసి అందరూ కూడా ఒకసారి నాతో పాటు చెప్పండి. అధర్మస్య నాశయోస్తు అని చెప్పాలి. అధర్మస్య అంటే అధర్మస్య సర్వ ప్రాణీషు కళ్యాణమస్తు. सत्य सनातन वैदिक धर्म की आयुष्मान करो तमाम चंद्राभां लक्ष्मी विशालां सूर्याभां भीमेश्वरे चंद्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी उपासमहे धनम अग्निर्धनम वायु धनम सूर्यो धनम वसुः धनम इंद्र सूक्तं जपित्सदा पद्मप्रिये पद्मिनि वैसन्यरत्वा व्यासा पद्मा समस्ता विभ्रगन्ते भगवत्रा श्रीमन्मन्दगणाक्षर भगवत ब्रह्मेन्द्र गंगाधरा स्वाम त्रैलोक्य कुटुंबिनी सर्वविदां वन्दे मुकुन्दप्रिया. చిన్నాపూర్ గ్రామంలో పూర్వ విద్యార్థులు 10వ తరగతి 2013-14 బ్యాచ్ విద్యార్థులు సరస్వతి విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది.
అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నాపూర్ పాఠశాలలో ఈరోజు సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సరస్వతి విగ్రహ ప్రతిష్టాపనకు గతంలో పనిచేసినటువంటి చదివినటువంటి 2013-14 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు తమ సొంత ఖర్చులతోటి తమ జమ చేసుకున్నటువంటి డబ్బులతోటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన, తర్వాత మందిర నిర్మాణము, ఈరోజు గ్రామంలో అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ కూడా వాళ్ళు తన స్వయం కృషితో సంపాదించినటువంటి ఆ డబ్బులని ఇక్కడ నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. వారికి వారి భగవంతుడు ఎల్లవేళల ఆశీర్వాదాలు వారికి అందజేయాలని, ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు పాఠశాలకు ముందు కూడా హితోచితంగా వారి యొక్క సహాయ సహకారాలు అందజేస్తారని కోరుకుంటున్నాం. ఈ వారికి ఆ భగవంతుడు శక్తి, యుక్తి, బుద్ధి, మంచి ధన సహాయం కూడా అందజేయాలని మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తర్వాత ఉపాధ్యాయ సిబ్బంది అందరి తరపున కూడా ఆ యొక్క సరస్వతి మాతని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో ఎంతోమంది కోట్లాదికి పడగలెత్తిన వారు ఉన్నా కూడా దాతృత్వం లేనటువంటి గుణం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ యొక్క సొంత డబ్బులని తాము సంపాదించుకున్న దాంట్లో ఈ యొక్క హితోధికంగా ఈ యొక్క మందిర నిర్మాణానికి ముందుకు రావడం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. ఆ దిశలో వాళ్ళందరినీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఎల్లప్పుడూ మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఈ విధంగా పాఠశాలని ముందంజలో తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. అది బోలో సరస్వతి మాతాకి భారత్. నేటి దినాన పాఠశాలలో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చాలా సంతోషంగా ఉంది. 2013-14 బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు వారు తమ సొంత డబ్బులతో ముందుకొచ్చి గత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భం వారి జీవితంలో ఈరోజు ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. సో వారు చేస్తున్నటువంటి ఈ సహాయ సహకారాలన్నింటిని బట్టి వారిని అభినందిస్తూ ఎల్లవేళల్లో వారు ఇంకా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వారు జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ వారందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సరస్వతి మాత గుడి నిర్మించినటువంటి 2013-14 బ్యాచ్ విద్యార్థులకు సహకరించిన పేరెంట్స్కి, గ్రామస్తులకి, ఇంకా సపోర్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దాతలందరికీ ఆయురారోగ్యేశ్వరి సమస్త. థ్యాంక్ యూ ఎస్టాబ్లిషింగ్ దిస్ సరస్వతి విగ్రహమైన వారు తెలిపేసి ఇచ్చిన. థ్యాంక్ యూ అన్న.